పిఠాపురం. ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం, పిఠాపురం అని ఒక ఆ పిఠాపురం పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు అనే విధంగా అప్పుడు గతంలో అయితే విపరీతంగా ప్రచారం చేశారు. ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపియాలి ఈసారి అనే విధంగా జబర్దస్త్ టీమ్ అంతా ప్రచారం చేసింది. అయితే మెగా కుటుంబంగాని ప్రచారం చేసింది. అయితే వర్మ గారు, ముఖ్యంగా వర్మ గారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారితో గాని వర్మ గారి సపోర్ట్ కావాలి మాకు. మా గెలుపు మీ చేతిలోనే పెడుతున్నాము అని పవన్ కళ్యాణ్ గారు గాని గతంలో ప్రకటించారు. అయితే టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గాని వర్మకి టికెట్ ఇప్పుడు ఇవ్వకపోవడంతో నిరసనలు భారీ స్థాయిలో చెలరేగిపోయాయి. ఏదైతే వర్మకి సంబంధించిన వర్మకి కార్యకర్తలు విపరీతంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని బండ బూతులు తిట్టేసి రచరచ చేశారు. అయితే మొత్తానికైతే వర్మ గారు కూల్ అయ్యి, సరే ఇప్పుడు ఇవ్వకపోయినా తర్వాత అయినా సరే ఏదో ఒక పదవి ఇస్తాము, ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక పదవి ఇస్తాం, పార్టీ గెలిచిన తర్వాత పదవులు ఖచ్చితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే పార్టీ గెలిచింది, పదవులు అందరికీ ఇస్తారు, కానీ వర్మ గారికి కానీ పదవి అయితే ఇవ్వలేకపోయారు. వర్మ గారు కానీ సైలెంట్గా ఉండిపోయారు. పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తాము, నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది అన్నట్టుగా వర్మ గారు సైలెంట్గా ఉండిపోయారు. అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఎంతో కృషి చేశారు వర్మ గారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే జనసేన పార్టీ ఏదైతే పిఠాపురంలో సభ పెట్టినప్పుడు కానీ నాగబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ఎవ్వరు కృషి అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు వల్లనే పార్టీ గెలిచింది అనే విధంగా ప్రకటించారు. కనీసం వర్మ గారి పేరు కానీ ప్రకటించలే గతంలో. అయితే ఇంక అప్పటి నుంచి మొదలైంది ఏదైతే వాటర్ ప్లాంట్, మన గతంలో కానీ ఏదైనా వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కానీ వర్మ గారిని పిలవకపోవడం, జనసేన ఇన్ఛార్జిని పిలిచి ఓపెన్ చేయించడం, అప్పటి నుంచి మొదలైంది. ఇటు వర్గమేమో జై టీడీపీ, జై వర్మ అని ప్రకటించడం, ఇటు ఒక్క వర్గమేమో జై పవన్ కళ్యాణ్, జై జనసేన అనటం, ఒకరికొకరు తోపులాట చేసుకోవడం గతంలో కానీ మనం అందరం చూసింది. అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంక ఏ కార్యక్రమం అయినా ఏదైనా సరే, ప్రభుత్వం సంబంధించిన అయినా కానీ, పార్టీకి సంబంధించింది అయినా సరే, ఏదైనా నాగబాబు గారే చూసుకుంటారనే విధంగా మొన్న అయితే ప్రకటన కానీ ఒకటి రిలీజ్ చేశారు జనసేన పార్టీ తరపు నుంచి. అయితే ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి నాగబాబు గారు పిఠాపురం దగ్గరకు వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వర్మకి ఆహ్వానం లేదు. అక్కడికి నాగబాబు గారు వెళ్ళిన కొద్ది నిమిషాలకే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, వర్మకి అభిమానులు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు వెళ్ళి రచ్చ అటు చూస్తే జనసేన కార్యకర్తలు ఏమో జై జనసేన అంటాం, ఇటు చూస్తే వీళ్ళు జై టీడీపీ, జై వర్మ అంటాం. ఒకరికొకరు తోపులాట అయితే జరిగింది. మొత్తానికైతే పోలీసులు రావడం జరిగింది, వాళ్ళందరినీ చెదరగొట్టేసి పక్కకు పంపించడం జరిగింది. మొత్తానికైతే పిఠాపురంలో వర్మకి గట్టి బిర్రే ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, స్థానికుడు కాబట్టి పిఠాపురం వర్మకి గట్టి గ్రిప్పే ఉంది. కానీ ఈ మధ్య ఏదైతే పోయిన ఎలక్షన్స్లో జనసేన పార్టీ వచ్చి మొత్తం ఆక్రమించేసి వర్మని సైడు చేయాలనే నిర్ణయించుకుందనే కనిపిస్తుంది. మొత్తానికైతే టీడీపీ జనసేన పిఠాపురంలో అగ్గి రాసుకుందనే చెప్పుకోవచ్చు. ఇంక ముందు ఇలాంటివి చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు.